కాకినాడ రూరల్లో విషాదం చోటు చేసుకుంది. విషం సేవించి తల్లి కుమారుడు మృతి చెందారు. సర్పవరం భావన నారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 నెలల క్రితం భర్త జనుపల్లి గోపి మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన భార్య ఆకాంక్ష 2 ఏళ్ల కుమారుడు సార్విక్ భవిష్యత్తుపై ఆందోళనకు గురైంది. దీంతో గత నెల 31న కుమారుడికి విషమిచ్చి ఆపై తల్లి ఆకాంక్ష కూడా తాగింది. ఇది గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి కుమారుడు మృతి చెందారు. కాకినాడ రూరల్లో విషాదం చోటు చేసుకుంది. విషం సేవించి తల్లి కుమారుడు మృతి చెందారు. సర్పవరం భావన నారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 నెలల క్రితం భర్త జనుపల్లి గోపి మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన భార్య ఆకాంక్ష 2 ఏళ్ల కుమారుడు సార్విక్ భవిష్యత్తుపై ఆందోళనకు గురైంది. దీంతో గత నెల 31న కుమారుడికి విషమిచ్చి ఆపై తల్లి ఆకాంక్ష కూడా తాగింది. ఇది గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి కుమారుడు మృతి చెందారు. కాకినాడ రూరల్లో అయితే విషాద ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని తిను కూడా బెంగ పెట్టుకుని అటు కుమారుడు తల్లి ఇద్దరు చనిపోయారు, విషమిచ్చి మరి ఇద్దరు చనిపోయారు. సో అసలంటే తినకి మానసికంగా కూడా ధైర్యం చెప్పే వాళ్ళు లేరా? ఎందుకంటే చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు మెయిన్ గా? కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలో చాలా విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వీరు ఇష్టారాజ్యంగా హద్దు లేకుండా ఖర్చులు పెట్టడం, ఖర్చులు పెట్టి అప్పులు చేయడం, అప్పులు పెట్టి తీర్చలేక రకరకాల బాధలు పడ్డం, దానికి ఉదాహరణ ఈ సంఘటనగా చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఉద్యోగిగా చిరు ఉద్యోగిగా పనిచేసేవాడు శాలిని భర్త, ఈ మృతురాలు భర్త. అయితే అతను 2 నెలల క్రితం కుమారుడికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయాలంటూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకి దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత ఆ మరుసటి రోజు తర్వాత ఏదైతే అప్పులు తీసుకొచ్చారో, లేకపోతే టెంట్ సామాన్ కావచ్చు, లేకపోతే హోటల్ బిల్ కావచ్చు, వారందరూ డబ్బులు అడగడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇవ్వలేక మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ అప్పులు తీర్చలేమన్న భయంతో మృతురాలి భర్త తండ్రి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత 2 నెలల తర్వాత ఏదైతే అప్పులు చేసినటువంటి అప్పులు చదువుకు ఉన్నారో వారంతా కూడా ఈ అమ్మాయిని, ఈ మృతురాలని డబ్బులు అడగడం మొదలు పెట్టారు. తన భర్త అప్పులు తీర్చలేకే చనిపోయాడు, తాను కూడా అప్పులు తీర్చలేడు, తన కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందనే బెంగ మదన ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం పురుగుల మందు ఆ బిడ్డకి సేవించి, బిడ్డకి తను తాగేసి బిడ్డకు కూడా పురుగుల మందు సేవించేటట్టు చేసింది. ఈ ఇరువురు కూడా గత 2 రోజులు బట్టి హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించినప్పటికీ కూడా అవకాశం లేకుండా పోయింది. దీనితో సరిపోయింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మరొకటి ఏంటంటే, ఇటు చనిపోయినటువంటి ఈ అమ్మాయి భర్త తాలూకు తల్లిదండ్రులు ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. వారు పండు ముసలి వారు నడవలేని కదలలేని స్థితిలో ఉన్నారు. వారు అనాథలు అయిపోయారని చెప్పాలి. నిజంగా వీళ్ళు ఖర్చు పెట్టిన సంబంధం లేకుండా, లేకపోతే బాధ్యత లేకుండా చేసిన పనికి పెద్దవాళ్ళు అనాథలు అయిపోయారని చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ దత్తు.